ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ మనిషి తాను చేసే ప్రతి ఆలోచన వల్ల, తాను చేసే ప్రతి కర్మ వల్ల, అంటే మనసులో జరిగే ఆలోచనలు కావచ్చు, మనం ఆచరించేటువంటి కర్మలు కావచ్చు, వీటి వల్ల తారుమారవుతూ ఉంటాడు మనిషి. ఎప్పుడూ మనసులో ఆలోచనలు రుజుమార్గంలో ఉండాలి. అలా జరిగితే పాజిటివ్గా, రుజుమార్గం అంటే పాజిటివ్గా అలా జరిగితే నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో ఏ కొరత లేకుండా, వెలితి లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనసు ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతనలో నిండిపోయి ఉండాలి. ఎందుకంటే అదే సత్యం గనక. ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని వైపుల నుండి, అన్ని కోణాల్లో మనకు దివ్యమైనటువంటి ఆలోచనలే మనసుకు అందుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే నీ ఆలోచనను బట్టే నీ జీవితం ఉంటుంది, నా ఆలోచనను బట్టే నా జీవితం ఉంటుంది. కాబట్టి జీవితం ఎంతో గొప్పగా ఉండాలి అని మనం ఆలోచించినా అది కేవలం మన ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే రుజుమార్గంలో ఆలోచనలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉండాలి. ఈ విధంగా మనసును వృద్ధి చేసుకుంటూ పోవాలి. నీ నుండి కదిలేటువంటి సదాలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి నీ మనసును చేరుతూ ఉండాలి. సదాలోచనలే ఎప్పుడు మనసును చేరుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ఆలోచనను బట్టే మన జీవితం ఉంటుంది కనుక. కాబట్టి నువ్వు నేను బాగుండాలి అని అనుకోవచ్చు, కానీ అది మనం చేసేటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలు రుజుమార్గంలో ఉన్నాయో మనసు నిర్మలంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో జీవితంలో ఏది జరిగినా నిర్మలంగానే జరుగుతాయి. కాబట్టి ఏదన్నా జరగని జీవితంలో కానీ మనం మాత్రం నిర్మలంగానే ఉంటాం. ఇలా నిర్మలంగా ఉండడం మోక్షం అయితే ఉండలేకపోవడం బంధం. ఇవే బంధమోక్షాలంటే. బాగా అర్థం చేసుకోండి. నాకు మోక్షం కావాలి అనుకుంటే లాభం లేదు. దానికి అనుగుణమైనటువంటి విధానం మనలో ఉండాలి. చిత్తే చలతి సంసారే ఉపనిషత్. చిత్తే చలతి సంసారే సంసార. చిత్తే చలతి సంసార నిశ్చలం మోక్ష ఉచ్యతే.
అది ఎప్పుడైతే మనసు బాగా చలించిపోతూ ఉంటుందో అది సంసారం. అంటే ఒక సద్భావం, సదాలోచన, సత్కర్మలు రుజుమార్గంలో నడుస్తూ ఉంటే ఒక దశలో సత్యం మనకు ఎరుగుబడే అవకాశం ఉంటుంది కనుక అది మోక్షానికి దారితీస్తుంది. నిశ్చలం మోక్ష ఉచ్యతే, మనసు నిశ్చలంగా ఉంటుంది కనుక, అంటే ఉపనిషత్తు మోక్షం అని చెప్పబడుతూ ఉంది. చిత్తే చలతి, అట్లా కాకుండా చిత్తం కనుక చెలిస్తూ ఉంటే మనసు సంసార, అది సంసారం అంటే. చిత్తే చలతి సంసార నిశ్చలం మోక్ష ఉచ్యతే. ఏదైతే నిశ్చలంగా ఉంటుందో మనసు రుజుమార్గంలో అది మోక్షం అని చెప్పబడుతుంటుంది. తస్మాత్ దేర్ ఫార్, కాబట్టి తస్మాత్ చిత్తం స్థిరీకుర్యాత్ ప్రజ్ఞయా పరయా విధే. కాబట్టి ఎప్పుడైతే గొప్ప ప్రజ్ఞ కలిగి, అంటే ఆలోచన విధానంలో ప్రజ్ఞ, చిత్తమును స్థిరంగా ఉంచుకోవాలి అన్నది ఉపనిషత్తు. కాబట్టి మనం ఏది ఆలోచిస్తూ ఉండినా దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఏ కార్యం మనం చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ కార్యానికి సంబంధించిన అవగాహన కూడా మనలో పూర్ణంగా ఉండాలి. కాబట్టి మనం చేసేటువంటి ఆలోచనలు, మనం ఆచరించేటువంటి కర్మలు ఎప్పుడైతే ఈ విధంగా నడుస్తున్నాయి అంటే అది బంధానికి, ఇలా నడుస్తున్నాయి అంటే అది మోక్షానికి, అంతే, ఇంకేం లేదు. ఇవే బంధమోక్షాలంటే. మొత్తంలో ఇదే ఉంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమేమోది. నింగి ఉంది, నేల ఉంది, నడుమేమోది. పుట్టుక ఉంది, చావు ఉంది, అంతా నడుమే ఉంది. పుట్టుక ఉంది, చావు ఉంది, అంతా నడుమే ఉంది. నింగి ఉంది, ఇది నడుమ. అంటే మనం ఏ ఆలోచనలు చేస్తూ ఉండినా అవి ఎటు తిరుగుతూ ఉన్నాయి? మోక్షం వైపు తిరుగుతున్నాయా, బంధం వైపుకి తిరుగుతున్నాయా అనేది మనకు సుస్పష్టంగా అవగాహనకు రావాలి. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. ఈ ప్రపంచం ఉన్నదన్నట్లుగా మనకు అర్థం కావడం లేదు. ఎన్నో వింతలు ఉన్నాయి ఇక్కడ. వింత ఉంది, చింత ఉంది, నిశ్చింత ఉంది. ప్రేమ ఉంది, ద్వేషముంది, అంతా మనసై ఉంది. మనిషిలో ఎట్లాగైతే ఇంతవరకు మనం చూసినటువంటి కదులుతూ ఉన్నాయో అట్లాగే మనసు ఒకటే అయినా, ఇప్పుడు మనిషి ఒకటే అయినా వింత, చింత, నిశ్చింత అన్నీ ఉన్నాయి. అట్లాగే మనసు కూడాను అది ఏకంగా కనపడుతూ ఉండినా దీంట్లో ప్రేమ ఉంది, ద్వేషం ఉంది. మనసును దాటిన మెలకువలో ఎంతో వైభవముంది. మనసును దాటిన మెలకువలో ఎంతో వైభవముంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏమోది. పుట్టుక ఉంది, సావు ఉంది, అంతా నడుమే ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, మంచే చెడుగా ఉంది. మంచి ఉంది, చెడు ఉంది, మంచే చెడుగా ఉంది. బంధం ఉంది, అందం ఉంది, భవబంధము ఉంది.
బంధం ఉంది, అందం ఉంది, భవబంధము ఉంది. బంధాలని తొలగిన నాడు మోక్షమే ఉంది. బంధాలని తొలగిన నాడు మోక్షమే ఉంది. నింగి ఉంది, నేల ఉంది, నడుమ ఏముంది. పుట్టుక ఉంది, చావు ఉంది, అంత నడుమే ఉంది. కాబట్టి జీవితంలో ఈ క్షణాన మన ఆలోచనలు ఎట్లా నడుస్తూ ఉన్నాయి, ఈ క్షణాన మనం ఏ విధమైనటువంటి కార్యాలు ఆచరిస్తూ ఉన్నాయి, ఇంతే, ఇంకేం లేదు. అటు తిరిగావా కామం వైపు పోతుంది, ఇటు తిరిగావా రామం వైపు వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఇన్ని ఉపన్యాసాల్లో ఇదే యాగంగా ఉంటుంది. యాగ సంరక్షణ పూర్తయింది, మొన్ననే చూసాం లాస్ట్ వీక్. దీన్ని గౌతమాశ్రమం అంటారు నాయన. అక్కడికి తీసుకెళ్ళి చెప్తున్నాడు, నాయన ఇది గౌతమాశ్రమం, ఇది చిన్నది కాదు. ఇక్కడ ఒకప్పుడు గౌతమ మహర్షి ఉన్నాడు. ఆ గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య, సరేనా? ఈ అహల్య బ్రహ్మదేవుని యొక్క కుమార్తె. ఎన్నో అందాల్ని ఆనందాల్ని ఈ ప్రపంచంలో సృష్టించిన వాడు బ్రహ్మ. ఆయన సృష్టించినటువంటి ఈ ప్రపంచమే ఇంత అందంగా ఉంటే ఆయన ఇష్టపడి తయారు చేసినటువంటి కుమార్తె ఎంత అందంగా ఉందో ఆలోచించుకోవచ్చు. కాబట్టి అహల్య అంత అందమైనటువంటి స్త్రీ. అటువంటి స్త్రీని మళ్ళీ ఎక్కడ చూడలేం. ఆమె అహల్య అంటే. ఈ అహల్యని ఇంద్రుడు చూచాడు. ఇది అహల్య శాప విమోచనం చెప్తున్నా. చూసినప్పుడు అతనికి మనసు పడింది, నేను ఎందరో స్త్రీలను చూచాను కానీ ఇంత అందమైనటువంటి స్త్రీని చూడలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ నాకు లొంగాలి అని అనుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ప్లాన్ చేశాడు, ఒక పథకం వేశాడు. ఇంద్రుడు కదా, పాడుకోవడానికి ఇంద్రియాలే కదా కారణం. కాబట్టి ఇంద్రియాలు కనుక నిగ్రహింపబడితే రామచంద్రుడు వస్తాడు, ఇంద్రియాలు కనుక దారి తెప్పాయా ఇంద్రుడు వస్తాడు. అంతే. ఇంద్రుడు వచ్చాడా బంధం. ఇంద్రియాలు నిగ్రహింపబడ్డప్పుడు రామచంద్రుడు మనకు వస్తాడు. ఇది విషయం. అమరావతి నుంచి బయలుదేరాడు రాత్రిపూట. ఎందుకంటే సాధారణంగా ఇట్లాంటివన్నీ రాత్రులే జరుగుతాయి, చీకట్లో జరిగేటువంటివి వెలుగులో జరగవు. వస్తే తీరా అక్కడికి వచ్చి చూసేటప్పటికి అప్పుడే అంటే 4 గంటల కాలం బ్రహ్మముహూర్త కాలంలో లేచి నదికి పోతూ ఉన్నాడు గౌతమ మహర్షి. చూచాడు, ఎస్, ఇతను నదికి పోతూ ఉన్నాడు. అహల్య లోపలే ఉంది. నాకు కావాల్సింది అహల్య. ఇతను ఎలాగో ఇక్కడికి లేడు, ఇతను వెళ్ళిపోతున్నాడు కనుక ఆవిడ్ని చెరపడదామని అభిప్రాయపడి ఓ పథకం ప్రకారం ఎట్లా పోవాలా అని ఆలోచన చేసి, మహర్షి ఎట్లాగైతే ఉంటాడో గౌతమ మహర్షి అదే విధంగా ఇతను కూడా తయారయ్యి లోపలికి ఎంటర్ అయ్యాడు. అది విషయం. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. అంటే మీరు వినేదానికి నేను చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. నేను ఒరిజినల్ వాల్మీకి రామాయణం చెప్తాను కనుక అవసరం వచ్చినప్పుడు అవాల్మీకాలు కూడా నేను టచ్ చేస్తూ పోతాను. తీరా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ్ని చూచి నవ్వాడు. ఆవిడ ఆలోచిస్తూ ఉంది, ఇప్పుడే వెళ్ళాడు కదా, ఎందుకు వస్తున్నాడా అని ఆలోచన చేస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏమిటండి ఇప్పుడే వెళ్ళారు కదా మీరు స్నానానికి, అప్పుడే వచ్చేస్తున్నారు ఏంటి అని. అహల్య, నేను నా దేహమేమో స్నానానికి పోతూ ఉంది, కానీ అక్కడికి వెళ్ళి నదిలో దిగేలోగా నా మనసు నీ వైపు పరిగెత్తుంది. సరేనా?
నిన్ను వాంఛిస్తూ ఉంది. ఆశ్చర్యపోయింది, ఏమిటండి మీరేనా మాట్లాడేది? ఎందుకంటే ఆయనే కదా, ఆయన వాయిసే, ఆయనే రూపం, మీరేనా మాట్లాడుతూ ఉండేది? అవును, మరి ఇది ఋతుకాలం కాదు కదా, ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ధర్మం తెలిసినవాడు, ఆయన దగ్గర నుంచి ధర్మశాస్త్రాలు వచ్చాయి. అటువంటి మహానుభావుడు ధర్మం తప్పుతాడా? కాబట్టి ఏమండి, ఇది ఋతుకాలం కాదు కదా, పురుషుడు స్త్రీతో సంగమించాల్సినటువంటి కాలం కాదు కదా ఇది అనగానే అప్పుడు అన్నాడు, చూడు అహల్య, కాముకులకు, బాగా వినండి, కాముకులకు ఋతుకాలాలు ఉండవు. ఎవరికైతే కామం ఉంటుందో వాళ్ళకు ఋతుకాలం, ఈ కాలంలో సంగమించాలి, ఈ కాలంలో సంగమించకూడదు అనేటువంటిది ఉండదు అన్నాడు. ఇక్కడికే మనకు పాయింట్ దొరికిపోయింది. అంటే ఇంతకాలం చూచింది బ్రహ్మదేవుని యొక్క కుమార్తె అహల్య, ఇటువంటి మహానుభావుడికి భార్య అయింది, ఇతని యొక్క వైభవాన్ని అంతా చూచింది, ఇతని శీల వైభవం ఎట్లా ఉంటుందో చూచింది. ఆమెకు అర్థం కాదా ఇది? అహల్య లొంగిపోయింది, సంగమం జరిగిపోయింది, తృప్తి చెందాడు, బాగా తృప్తి చెందాడు ఇతను, ఆవిడ కూడా తృప్తి చెందింది. కృతార్థాస్మి, కృతార్థాః అస్మి, కృతార్థాస్మి సురశ్రేష్ఠ, గచ్చ శీఘ్రమితః ప్రభో. సురశ్రేష్ఠ, దేవతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుడా అని. కృతార్థ అస్మి, నేను కృతార్థురాలనయ్యాను, నీ వల్ల నేను కృతార్థురాలనయ్యాను. గచ్చ శీఘ్రమిత, ఇత ఇక్కడి నుండి, గచ్చ వెళ్ళిపో, ఎంత శీఘ్రం, త్వరగా వెళ్ళిపో. ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఇక్కడ వాల్మీకి ఉండేది ప్రభో, అందుకు గచ్చ శీఘ్రమిత ప్రభో, హే ఇంద్రుడా గచ్చ వెళ్ళిపో, శీఘ్రం తొందరగా వెళ్ళిపో, ఇత ఇక్కడి నుండి. ఇంతవరకు ఇక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావో నీకు తెలుసు, ఎందుకు వచ్చావో నీకు తెలుసు, ఇవన్నీ ఇంప్లైడ్ చూడండి, నాకు తెలుసు, అందుకని కృతార్థ అస్మి, నేను కృతార్థురాలు అయ్యాను. ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాం, గౌతమాం సర్వదా అన్ని విధాలుగా, ఎవరు? ఆత్మానం మాం, నీవు, మాం నేను, ఆత్మానం మాం దేవేశ, హే దేవేంద్ర, సర్వదా అన్ని విధాలుగా, గౌతమాత్ గౌతమ మహర్షి నుండి, రక్ష రక్షించుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయన స్నానానికి పోయాడు అని అన్నది. ఇప్పుడు ఏంటి, దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? ఇప్పటి వరకు ఆమెకి తెలుసా తెలియదా ఇతనెవరో? పోనీ ఇంతవరకు మీరు తెలియదనే కదా అనుకున్నారు. ఈ లోపల వచ్చాడు మహర్షి, గౌతమ మహర్షి. చూడగానే ఆశ్చర్యం వేసింది, ఎందుకని తనలాగే ఉన్నాడు. లోపల నుంచి మాట్లాడుతూ బయటకు వచ్చాడు, ఈయన బయట నుంచి లోపలికి పోతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా తనలాగానే ఉన్నాయి, ఏం సౌండ్లో ఏమీ మార్పు లేదు. అప్పుడు చూచి, ఒరి దుష్టుడా, ఇలా ఎంతమందిని మోసం చేస్తావురా? ఎందుకంటే ఆయన చరిత్ర అంతా అట్లాగే ఉంది కదా దేవేంద్రుడు, కాబట్టి ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావు? మా ఇంట్లో కూడా పెట్టావా ఇట్లా? ఇదిగో చెబుతున్నాను విను, నువ్వు నపుంసకుడు అయిపోతావు అని శాపం పెట్టాడు. ఈ లోపల ఏందో వినపడుతుంది అని అహల్య బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ఇద్దరు కనపడుతున్నారు గౌతములు. ఈయన ఒకడు గౌతమ మహర్షి,
ఇదిగో ఇంద్రుడు, గౌతమ మహర్షి రూపంలో ఉండేటువంటి ఇంద్రుడు. ఇద్దరిని చూచింది, ఆశ్చర్యపోయింది. అప్పుడు అన్నాడు ఇటు తిరిగి, ఆవిడ వణికిపోతూ ఉంది, అహల్య నీవు పాపం చేశావే కాదా? చూడండి, గౌతమ మహర్షి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు దీంట్లో చాలా రహస్యం తెలుసుకోవాలి. నువ్వు పాపం చేశావు, నీ ద్వారా పాపం చేసినటువంటి అతను పాపి గనక అతన్ని శాపం పెట్టాను. మరి నువ్వెవరు? నువ్వు పాపివే కదా, నిన్ను శాపం పెట్టక తప్పదు. ఏ అహల్య, ఇహ వర్ష సహస్రాణి, గౌతమ మహర్షి, ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివస్యసి వాయుభక్షా నిరాహారా వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మశాయిని తప్యంతి భస్మశాయిని అదృశ్య అదృశ్య సర్వభూతానాం అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. 2 శ్లోకాలు ఆమెకి వదిలేశాడు. ఏమంటాడంటే, త్వం నీవు అహల్య, నీవు ఇహ ఇచ్చట బహూని అనేక వర్ష సహస్రాణి, బహూని అనేక వర్ష సహస్రాణి వేల కొలది సంవత్సరాలు ఇక్కడ నివస్యసి, ఇక్కడే ఉంటావు. నేనుంటానలా, అది తమాషా. ఇక్కడే ఉంటావు. ఇంతకాలం నా దగ్గర ఎంతో ఆనందాన్ని పొందిన దానివి, కానీ ఇక మీదట ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. ఎలా ఉంటావు తెలుసా? పూర్వంలాగానే ఉంటాను అనుకుంటున్నావేమో, కాదు. వాయుభక్ష, నీకు ఆహారం ఏమి ఉండదు. వాయుభక్ష, గాలినే పీల్చుకుంటూ ఉంటావు, ఇంకేమీ లేదు. గాలే నీకు ఆహారం, ఆ గాలినే తీసుకొని బ్రతుకుతూ ఉంటావు. వాయుభక్ష అంటే గాలిని భుజిస్తూ, నిరాహార మరొక ఆహారమే నీకు లేకుండా, భస్మశాయిని. ఇక్కడ మీకు డౌట్ వచ్చేది, భస్మశాయిని అంటే భస్మంలో, అంటే ధూళిలో పొరలాడుతూ ఉంటావు, అంతే, ఇంకేం లేదు, రూపం లేదు. ఇప్పుడు మీకు తెలిసింది సగం ఎగిరిపోయింది. ఇక్కడ ఆమె ఒక రాయి రూపంలో ఉందని, రాముడు పోయి టచ్ చేశాడని, ఇవన్నీ మీకు తెలుసు కదా, అవన్నీ లేవు. సరేనా? కాబట్టి వాయుభక్ష, భస్మశాయిని, ఈ ధూళిలో నువ్వు దొర్లుతూ, తప్యంతి తపః తపస్సు చేస్తూ అట్లాగే ఉంటావు, తపస్సు చేస్తూ, సర్వభూతానాం అందరికీ కూడాను, అదృశ్య కనిపించకుండా ఎవరికి, చూడండి ఎట్లుండదు, కనిపించకుండా ఆశ్రమే, ఈ ఆశ్రమంలోని నివత్స్యసి నివసిస్తూ ఉంటావు పో. ఈ విధంగా ఆయన మాట్లాడిన తర్వాత బోరని ఏడుస్తూ పాదాల మీద పడింది. ఇది ఎందుకు చేశాను? మా తండ్రి చూస్తే బ్రహ్మదేవుడు, మీరు చూస్తే ఆయనకన్నా ఎక్కువ. ఇటువంటి ఇద్దరు దేహంలో పాలు పంచుకున్న నేను ఇట్లెందుకు అయ్యానో అర్థం కావడం లేదు. ఎట్లా ఇది అని బోరని ఏడుస్తూ ఉంది. ఇది ఏమి ప్రారంభమో ఇది ఇట్లా అయింది. రుజుమార్గంలో జీవించలేకపోయానా? ఇదే బంధమోక్షాలకు కారణమా?
ఆలోచిస్తూ ఉంది. అలా చూచాడు. మహర్షి కదా, సామాన్యుడు కాదు. ఎందుకంటే చెప్పాలంటే ఎంతో ఉంది రామాయణంలో. ఆ మహానుభావుడు వస్తూ ఉంటే, చీకట్లో వస్తూ ఉంటే కూడా లైట్ వచ్చినట్టు ఉంటుంది. అంటే ఆ కళ్ళల్లో ఆ కాంతి. చేసిందంతా సేవే గనక, చేసిందంతా కూడాను తపస్సే గనక ఇట్లా ఉండిపోతుంది. యథా చైతద్వనం ఘోరం యదా చ ఏతద్వనం ఘోరం రామో దశరథాత్మజ. ఇదిగో ఇస్తున్నా. ఇంకో నీకు మాట చెప్తున్నాను. ఆగమిష్యతి దుర్దర్శ. ఎవరినైతే ఎదుర్కోవడానికి అవకాశం లేదో, సాక్షాత్తు భగవత్ స్వరూపం దుర్దర్శ, అతడు ఏతద్వనం ఘోరం ఆగమిష్యతి. ఈ భయంకరమైనటువంటి ఈ అరణ్యంలో ఇంతవరకు అందరూ ఎంతో అద్భుతమైనటువంటి పవిత్రమైన కార్యాలు ఆచరించినటువంటి ఇక్కడ అందరూ తపస్సులు చేసినటువంటి చోట ఇంత ఘోరం జరిగిపోయింది కనుక ఇదిగో దశరథాత్మజ, దశరథుని కుమారుడైనటువంటి దుర్దర్శ, మరొకరు ఎదుర్కోవడానికి అవకాశమే లేనటువంటి శక్తి సంపన్నుడు అటువంటి రాముడు ఆగమిష్యతి, వస్తాడు. పో అంటే ఇంకెట్లాగా ఆమె అట్లా అయిపోయింది. ఇంకా ఆ జీవితాన్ని ఏం చేయాలి, చెడిపోయిన జీవితాన్ని ఎట్లా బాగు చేయాలి అని ఆలోచించి రామ దశరథాత్మజ ఆగమిష్యతి తదా పూతా భవిష్యసి. పో, ఆయన ఇక్కడ కాలు పెట్టిన రోజు నువ్వు పవిత్రురాలు అయిపోతావు. సరేనా? ఆ మాత్రం ఏం చేయలేడా? లే, చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఆయన కనుక చేస్తే ఆయన యొక్క తపశ్శక్తి కూడా క్షీణిస్తుందేమోనని అది తన మీద వేసుకోకుండా ఇది ఆవిడ చేసింది కనుక రాముడే కాపాడాలి కానీ మరొకరు కాదు. ఆ వచ్చినవాడు మారువేషంలో వచ్చాడే ఇంద్రుడు, అతడు ఇంద్రుడని అహల్యకి తెలుసా తెలియదా? ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే అహల్యకు తెలియదు. ఎందుకని తెలియదు అంటే తన భర్తలాగానే కనపడుతూ ఉన్నాడు కనుక ఆయన దేహం కానీ మాట కానీ అన్నీ కూడాను. అందుకని కాదు. దీన్ని అంగీకరిస్తారా అంటున్నాను నేను. ఎందుకంటే ఒక మాట అన్నాడు కదా, ఒక మాట అన్నాడు. ఎందుకని? కాలాన్ని కాముకలు ఎరుగరు అన్నాడు. ఈయన్ని ఏమంటారు మీరు? గౌతముడు కాముకుడా ధార్మికుడా? మరి ధార్మికుడైతే ఈ పని ఎట్లా చేస్తాడు? నన్ను అడిగితే రామాయణం, చైతన్య రామాయణం నేను రాశానంటే కేవలం ఒక్క రామాయణం చదివి రాయలే. ఏదో నేను చేసుకున్న పుణ్యం ఎన్ని రామాయణాలు చదివానో ఊహకు అందదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకరికి ఈ విధమైనటువంటి బాధ కలగకూడదు అని చైతన్య రామాయణం రాశాను. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ చైతన్య రామాయణ్. కాబట్టి చాలామంది రాశారు, అనేక మంది రాశారు. కొందరు పెద్దలు తెలియకనే చెప్పారు, కొందరు కర్ణాకర్ణిగా చెప్పారు. కర్ణాకర్ణి అంటే ఆయన చెప్పడం ఈయన వినడం, ఈయన చెప్పడం ఆయన వినడం. ఆయనకి తెలుసో ఈయనకి తెలుసో ఎవరికి తెలియదు. అందువల్ల ఇవన్నీ కూడాను నడిచిపోయినాయి. వాళ్ళు అనేది ఏంటంటే ఆమెకి తెలియదు, అహల్యకి తెలియదు, అందుకని అంగీకరించింది. పాపం తరువాత తెలుసుకొని బాధపడింది. దానికి అవకాశమే లేదు. ఎందుకని? ముందే చెప్పింది కదా. కాబట్టి వచ్చినవాడు ఎవరో తెలుసు. కృతార్థాస్మి, నేను కృతార్థాలను అయ్యాను అన్నది సురశ్రేష్ఠ, క్లియర్. కాబట్టి ఓ దేవేంద్ర అనేసింది. ఇంకేంటి? అహల్య బండగా ఉండింది, రాముడు వచ్చి ఆయన పాదంతో టచ్ చేశాడు. అప్పుడు ఆమె అహల్య మళ్ళీ శాప విముక్తురాలు అయింది అంటారు. కానీ కాదు, అహల్య బండగా లేనే లేదు సార్.
ఆమె శిలగా లేదు, శీలం పోగొట్టుకొని ఉంది. అర్థమవుతుంది ఇప్పుడు మీరు? అట్లాగే కనుక అయ్యుంటే మరి గౌతముడు ఎట్లిచ్చాడు ఆమెకి శాపం? ఎట్లా ఇచ్చాడు? కాబట్టి గౌతముడు తప్పు చేసి ఉండాల అనగలరా ఎవరైనా? ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం, ఇక్కడ 2 పదాలు మనకు బాగా తెలుస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపం, అయ్యో నేను తప్పు చేశాను, నా భర్తకి ఇలా చేశాని, ఆయన్ని మోసం చేశాని అని ఆవిడకుంటే అది ప్రాయశ్చిత్తమా పశ్చాత్తాపమా? అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏంటి? మనం చేయకూడని పని చేసినప్పుడు బాధపడడం ఏదైతే ఉందో అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం వల్ల ఏమీ రాదు. మీకు చెప్తున్నాను నేను, రిపెంటెన్స్ ఉంది. అందుకని కొందరు చెప్తారు, కొన్ని మతాలు కూడా చెప్తాయి, నువ్వు పశ్చాత్తాపం పడు ఆడికి పోద్దని. ఆడికి పోదు. ఎట్లా పోద్ది? కమాండ్ టెల్ మీ, ఎట్లా పోద్ది? పశ్చాత్తాపము అనేటువంటిది కారు ఎక్కడం. బాగా అర్థం చేసుకోండి. నేను ఆలోచించి ఇది ఇచ్చాను ఎగ్జాంపుల్. పశ్చాత్తాపం అంటే కారు ఎక్కడం. కారు ఎక్కతానే నువ్వు గమ్యం చేరవు సార్, కారు నడపాలి. సరేనా? కాబట్టి పశ్చాత్తాపం కాదు, ప్రాయశ్చిత్తం. మళ్ళీ కారు నడపాలి, నడుపుకుంటూ పోవాలి. ఈ నడుపుకోవడం ఏదైతే ఉందో ఇది తపస్సు. ఈ తపస్సును కొనసాగించాలి. ఇప్పుడు అదే ఈమె చేయబోయేది. ఆగమిష్యతి దుర్దర్శ తదా పూత భవిష్యసి. పవిత్రం కావడం. పవిత్రం ఎట్లా అవుతావు అని అంటే నువ్వు ప్రాయశ్చిత్తం చేయడంలోనే అవుతావు, కానీ ఇంకోటి కాదు. ఆ ప్రాయశ్చిత్తం ఏంటి అని అంటే ఇక్కడ తెలిసిపోతూ ఉంటాయి కదా మనకు. ఆవిడికి భోజనం లేకుండా ఉండడం, గాలి మాత్రమే తీసుకుంటూ ఉండడం, ఇసుకలో దొర్లుతూ ఉండడం, తపస్సు చేస్తూ ఉండడం, తప్యంతి, ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాయి ఏమిటి అనేది ఉంటుంది. అసలు రామాయణమే తపహ అనే పదంతో ప్రారంభం అవుతుంది. అదొక్క పదమే తపహ. ఇటు తిప్పితే పతహ, తపహ, పతహ, తపస్సు, పతనం. కాబట్టి పతనమయ్యేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు తపస్సు చేయాలి. కాబట్టి తపహ అంటూ ప్రారంభమయ్యి తపహ స్వాధ్యాయ నిరతం. ఫస్ట్ శ్లోక రామాయణంలో బాలకాండలో తపహ స్వాధ్యాయ నిరతం అంటూ ప్రారంభమైంది. చివరికి వచ్చేటప్పటికి ప్రవర్ధతాం అన్నది. అంటే తపస్సు వృద్ధి చెందుగాక. నువ్వు తపస్సు చేయడం వల్ల నీ జీవితము శుభకరంగా మారాలి. కాబట్టి పతహ తిప్పితే తపహ అంటే పతనం. అలా తిప్పుకుంటే తపస్సు. అంతే. తపస్సు చేసి ఎవరిని ఆకర్షించిందంటే రాముణ్ణి ఆకర్షించింది సార్. చిన్న విషయం. ఇప్పుడు రాముడు వస్తాడు, అది కదా తమాషా. ఇప్పుడు ఋషులు వస్తూ ఉన్నారు, ఋషులతో పాటుగా మన విశ్వామిత్రుడు వస్తున్నాడు, రాముడు లక్ష్మణుడు వస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడో ఏదో వైభవం కనపడతా ఉంది. ఏంటా వైభవం? ఎవరికి అర్థం కావడం లేదు. రకరకాలుగా రాశారు. మన రామచరితమానసంలో అయితే ఎక్కడో మేఘాల మధ్య ఒక చంద్రలేఖ రేఖ అటు పోయినట్టుగా కనపడుతుందట అక్కడ ఇక్కడ. ఎవరు? అహల్య. అంత వైభవంతో ఉంది, కానీ తెలియడం లేదు అది. ఈలోగా అట్లా వస్తూ ఉండాడు రాముడు. ఆ ధూళి ఉండదు చూసారా, ఆ ధూళి రూపంలో ఉంది. ఇప్పుడు ఇదొకటి డిసైడ్ చేసుకోండి. ఆమె శిలగా లేనే లేదు, అందరూ రాశారు. అందుకని నేను దీని మీద చాలా వ్యాఖ్యానం చేశాను చైతన్య రామాయణంలో. ఎందుకో తెలుసా? అట్లా లేదు, ధూళితో ఉంది. రాముడు అలా వచ్చేటప్పటికీ రాముడు పాదానికి ఆ ధూళి తగిలింది, అలా లేస్తూ ఉంది.
ఊహకు అందదిలేండి. నేను ఇది రాసేటప్పుడే ఏడుస్తూ రాశాను, నా వల్ల కాల. అప్పుడు అలా లేస్తూ ఉంది ఆమె, లేస్తూ ఉంది కదా అహల్య, రాముడు వంగుతూ ఉన్నాడు. ఆమె లేస్తా, ఏమి వర్ణనో అది, వాల్మీకే తెలుసు అవన్నీ. అట్లా లేస్తూ ఉంటే ఇట్లా వంగుతూ ఉన్నాడు. అన్న వంగుతూ ఉన్నాడు కనుక తమ్ముడు వంగుతూ ఉన్నాడు, లక్ష్మణుడు. ఆమె లేచింది, వీళ్ళిద్దరు ఆమె పాదాల మీద పడ్డారు. దట్ ఈజ్ అహల్య శాప విమోచన. రామా రామా అంటూ పట్టుకుంటుంది. పట్టుకొని, రామా, నా భర్త నన్ను శాపం పెట్టాడు అనుకున్నానే కానీ నాకు ఎంత మేలు చేశాడు ఇప్పుడు అర్థమవుతా ఉంది. నేను పతితను యాక్సెప్ట్ చేసేసింది, ఇంకేంది. ఇది మన తులసీదాసు రామచరితమానసులో చాలా క్లియర్గా రాసేసాడు. నేను తప్పు చేశాను, పతితను. పతిత ఎట్లా ఉంటుంది రామా? నా భర్త ఏమన్నాడో తెలుసా నీకు? తెలుసు కదా, రామో దశరథాత్మజ ఆగమిష్యతి, ఆయన వచ్చినప్పుడు నీకు ఈ శాపం పోతుంది అన్నాడు. నువ్వు పవిత్రాలు అవుతావు, తదా పూత భవిష్యతి. మైహరి పతిత పావన సునై, మైహరి పతిత పావన సునై, మైహరి మై పతితా తుము పతిత పావన, మై పతితా తుము పతిత పావన, మై పతితా తుము పతిత పావన, దో बानक बनै, मैहरि पतित पावन सुनै, मैहरि पतित पावन सुनै। आ आ व्याध गणिक गज अजामिळ, व्याध गणिक गज अजामिळ, साकी निगमनी बनै, व्याध गणिक गज अजामिळ, साकी निगमनी बनै, और अधम अनेक सारे, और अधम अनेक तारे, जात का पै गनै, मैहरि पतित पावन सुनै, मैहरि ఎంత చక్కగా శాపం పెట్టాడు చూడు. ఆ శాపంలో మన ఇద్దరికి టచ్ ఉంది. సాకి నిగమని బన్నే, మై పతిత తుము పతిత పావన, మై
पतिता तुम पतित पावन दो बानक बनई मैं हरि पतित पावन నేను పతితనం ఒప్పుకున్నది క్లియర్గా. నువ్వు పతిత పావనుడివి. ఇప్పుడు నేను ఉద్ధరింపబడ్డాను కదా నీ వల్ల, నేను పవిత్రురాలను అయ్యాను కదా. ఈ విషయం అక్కడే చెప్పాడు కదా. ఆ గమిష్యసి దుర్దర్శ తదా పూతా భవిష్యసి. పో, రాముడు వచ్చినప్పుడు ఆయన్ని చూడగానే నీకు ఎంతో మార్పు వస్తుందంటే చూస్తూ కానీ నువ్వు భవిష్యత్తులో పవిత్రురాలైపోతావు. సరేనా? ఇట్లా ఎంతోమందిని ఉద్ధరించాడు రాముడు. ఔరు అధము అనేక తారే అనేక తారే జాత కాపై గన్నే మై హరి పతిత పావన సునై మై హరి. అలా వేడుకుంటా ఉంది రాముణ్ణి. వస్తూ ఉండారు ఋషులంతా. ఋషులు వస్తున్నారంటే వాళ్ళు ఎవరిని అనుసరించి వస్తూ ఉండారు అంటే గౌతమ మహర్షి భర్తనే. ఎప్పుడైతే ఈమె రాముడి యొక్క స్పర్శ తగిలిందో ఆవిడ పవిత్రాలు అయిపోయింది. అందుకని లేకపోతే ఎక్కడైతే, అందుకని ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పాడు. చూసారా? శాపం పెట్టినప్పుడు ఇక్కడే ఉంది. ఎక్కడైతే పాపం చేసిందో ఆ పాపం చేసిన ప్రదేశంలోనే ఉంది. పతిత పావనుడైనటువంటి భగవంతుడిని అక్కడికే తీసుకొచ్చింది. ఏం కావాలి చెప్పండి? ఎక్కడ పాపాలు చేస్తూ ఉంటారో వాళ్ళ మనసులు మారితే, రుజుమార్గంలో గనక మనసు నడిస్తే మోక్షానికి దారి తీస్తుంది, లేకపోతే బంధమైపోతుంది అంతే. రఘుపతి రాఘవ రాజా రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రాముడు ఎవరండి? ఇది రామాయణం. రఘువంశంలో పుట్టాడు, అవునా? రఘుపతి ఎవరైనా రామ రాఘవ రఘుపతి రాఘవ. ఈ రాముడు ఎవరండి? రాజు కదా, కాదా? దశరథుని యొక్క కుమారుడు రాజు. రఘుపతి రాఘవ రాజారాం. ఇప్పుడేం జరిగింది? పతిత పావన. సో పతితైనటువంటి అహల్యని పవిత్రం చేశాడు. పతిత పావన
సీతారాం. ఇంక ఇప్పుడు జరగబోయేది సీతారామ కళ్యాణం. ఇప్పుడు జరిగిపోద్ది. ఇక్కడికి బాలకాండ సంపూర్తి అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ప్లీజ్. అహల్య అంటే కూడాను ఆ అనేది అచ్చులకు సంకేతం. ఇప్పుడు అచ్చులు హల్లులు ఈ రెండే ఉండేది కాబట్టి అచ్చులకు సంకేతం. హల్ శబ్దం హల్లులకు సంకేతం. ఆ హల్, అహల్య అంటే సర్వాక్షర రూపమైంది అహల్య. ఈ యొక్క అహల్య యొక్క జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి క్షరమే అనేది లేనే లేదు, అక్షర స్వరూపం. అందువల్లనే ఇంకా అంతగా మించినటువంటి జ్ఞాని లేకపోవడం వల్లనే రాముడు వంగి నమస్కరిస్తే లక్ష్మణుడు కూడా వంగి ఆవిడికి నమస్కరించాడు. అది ఇదే చెప్తాడు మళ్ళీ ఎవరు, గౌతమ మహర్షి. అహల్య అయిపోయింది, ఏదో జరిగిపోయింది. జరిగిపోయేటువంటి వాటికంతా మనం కర్తలం కాము. ఇక నీవు పరమ పవిత్రురాలివి, నీకు ఏ దోషం లేదు అని తెలియజేశాడు. జయ రఘునందన భవ భయ భంజన, జయ రఘునందన భవ భయ, సీతాపతే రామచంద్ర బోలో, सीतापते रामचंद्र बोलो। परम पवित्र वारिजनेत्र, वारिजने परम पवित्र वारिजनेत्र, परम पवित्र राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम, राजीव अहल्योद्धारक शबरी विमोच, अहल्योद्धारक शबरी विमोचक, शबरी विमोचक राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम। जय रघुनंदन भव भय भंजन, जय रघुनंदन भव भय भंजन, सीतापते रामचंद्र बोलो, सीतापते रामचंद्र बोलो, परम पवित्र वारिजनेत्र, परम पवित्र वारिजनेत्र, राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम, राजीवलोचन श्रीराम। अहल्योद्धारक शबरी विमोचक, अहल्योद्धार शबरी विमोचक, अहल्योद्धारक शबरी विमोचक, अहल्योद्धार शबरी विमोचक राजीवलोचन
శ్రీరామ రాజీవలోచన శ్రీరామ రాజీవలోచన శ్రీరామ జయ రఘునందన భవభయవంజన జయ రఘునందన భవభయవంజన సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో సీతాపతే రామచంద్ర బోలో. అందరూ కలిసిపోతూ ఉండరు జనకపురికి. ఎందుకని వీళ్ళ మధ్యలో చెప్పింది అది ఋషులు, అయ్యా మేము జనకపురికి పోతున్నాం, ఇక్కడ సరే అయిపోయింది, మేము పోతున్నాం కదా నువ్వు కూడా రా. ఎందుకనంటే ఆ జనకపురిలో శివధనుస్సు ఉంది, చిన్నది కాదు అది. అటువంటి దాన్ని దర్శించే భాగ్యం ఈరోజు నీకు కూడా కలిగింది, పోదాము అని. తీరా అక్కడికి పోయేటప్పటికి జనకపురిలో జనక మహారాజు చూచాడు వీళ్ళని. పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడి యొక్క పాదాల మీద పడ్డాడు. మహాత్మా, ఈరోజు ఏంటి మా జన్మ ధన్యమైపోయింది, మీ యొక్క దర్శన భాగ్యం కలిగింది, మా జన్మ ధన్యమైపోయింది ఆయన అంటూ ఇటు తిరిగి వీళ్ళిద్దరు ఎవరు అని అడిగి, ఎవరు? మన హీరోలే. అడిగేటప్పటికీ వీళ్ళు దశరథ మహారాజు కుమారులు, వీళ్ళని రామలక్ష్మణుడు అంటారు. ఆయన రాముడు, ఈయన లక్ష్మణుడు అన్నాడు. జనక మహారాజు అన్నాడు, మహాత్మా మీరు సత్యస్వరూపులు, మీరు అబద్ధాలు పలికేదంటూ ఉండనే ఉండదు, ఎందుకో నాకు అలా అనిపించడం లేదు అన్నాడు. ఎందుకనంటే నాకు ఒక్కటే ఉంది, ఎవరిని చూచిన తర్వాత మరొకరిని చూడాలి అనిపించదు. అతడెవడో కాదు, నా దైవం, నా రాముడు, నా కృష్ణుడు. సరేనా? ఇంకొకరిని చూడాలి అనిపించదు. మిథిలాయాం దశ్యమానాయాం నమే కించిత్ ప్రదహ్యతి. నేను ఆ మహాత్ములను చూస్తున్న టైంలో మిథిలా నగరం ఏదైతే ఉందో అది దహించుకుపోతూ ఉండిన, మంటలమయమైపోతూ ఉండినప్పటికి కూడా నాకు తెలియదు. ఎందుకని? అట్లా నా దృష్టి ఆయన మీద నిలబడిపోద్ది. కాబట్టి అట్లా నన్ను ఆకర్షించేటువంటి వాడు పరమేశ్వరుడు తప్ప మరొకడు కానీ కాదు. కానీ వీళ్ళని చూడగానే, అదిగో ఆయన్ని చూడగానే, ఆ నల్లటాయన్ని చూడగానే నాకు అటువంటి భావనే కలిగింది. ఇప్పుడు మిమ్మల్ని చూడాలని కూడా నాకు అనిపించడం లేదు. అట్లా ఆకర్షించేశాడు. ఏదో నా హృదయంలో ఒక వెన్నెల విరబూసింది అన్నాడు, అంతే. ఇంకేలే. ఏమి నా భాగ్యం. విరిసెను వెన్నెల హృదిలోన, విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. ఆయన చూడగానే ఇది నాలో విరిసెను వెన్నెల హృదిలోన, నా మదిలోన కురిసెను పువ్వులవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. జగతిలోని అందమంతా, జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే,
జగతిలోని అందమంతా నీదేనని తెలిసెనులే, ప్రవళించు రాగాలన్నీ నవ్వులుగా వినిపించనులే. మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగానే, మనసేమో మురిసిపోయి నీ జాడలు తెలియగానే, విరిసెను వెన్నెల హృదిలోన నా మదిలోన, కురిసెను పూలవాన, ఏమని తెలిపెదను నా భాగ్యము ఎంతని పలికెదను. అంతా రామమయంగా గోచరిస్తూ ఉంది నాకు. జనకుడికి అట్లుంది, ఋషులకి ఎట్లుందో తెలుసా? ఆ శివధనస్సును చూడాలి ముందు. ఈరోజు మనకు ఆ భాగ్యం కలిగింది అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. శివధనస్సుని తీసుకొని వస్తూ ఉండరు. సరేనా? అది ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి దాన్ని తీసుకొని వస్తున్నారు. ఎంతమంది తెలుసా? వాల్మీకి ప్రకారం చెప్పాలి అంటే 5,000 మంది. ఇప్పుడు అర్థమైంది? శివధనస్సుని ఎంతమంది తీసుకొని వస్తున్నారు అంటే 5,000 మంది తీసుకొని వస్తున్నారు అన్నాడు వాల్మీకి. వత్సరామా వత్సరామా ధను పశ్య, వత్సరామా ధను పశ్య. నాయన కుమార, వత్స రామ ధను, ఆ శివధనస్సుని పశ్య, చూడు, దాన్ని ఒక్కసారి చూడు అని అన్నాడు విశ్వామిత్రుడు. పశ్య అనే దానికి చాలా ఉంది, భగవద్గీతలో చాలా చెప్పాను. రామా వచ్చింది కదా, పశ్య చూడు, పట్టి చూడు, సరేనా? దాని పట్టెంతో చూడు. ఏమి విశ్వామిత్రుడా తమాషా? పట్టి చూడు, దాని పట్టెంతో కూడా చూడు. ఎందుకంటే 5,000 మంది దోసుకొని వస్తూ ఉంటారు. దాని పట్టెంతో రాముడు దాన్ని చూసి, గురువు చెప్పాడు కనుక నేరుగా దాని దగ్గరకు పోయి చుట్టూ ప్రదక్షిణం చేసి 3 సార్లు దండం పెట్టాడు. ఎందుకంటే శివధనస్సు. అందుకని నమస్కరించాడు రాముడు. ఎక్కువ పెట్టడం అనేది కూడా మీరు వినుంటారు కదా. ఏంది ఎక్కువ పెట్టడం అంటే? ఎక్కువ పెట్టడం అంటే ఏంటో తెలుసా? ఒక బద్ద ఉంటుంది అనుకోండి, వెదురు బద్ద, దాన్ని కింద పడేసామనుకోండి, ఎట్లుంటుంది? మనకు బాణంలాగా ఉండదు, ధనుస్సులాగా ఉండదు, అట్లా పడి ఉంటుంది అంతే. కానీ ధనుస్సు ఎట్లుంటుంది? ఇది అట్లుండదు. కాబట్టి ఇది ఒకటి అంతే పడి ఉంటుంది, వెదురు బద్దలాగా. దాన్ని పట్టుకొని ఒకవైపు, రెండో వైపుండా కాళ్ళతో తొక్కి దీనికి దానికి ముడివేయాల. ఇది ఎక్కువ పెట్టడం అంటే. అలా ముడివేయడంలో అది విరిగిపోవాలి. చిన్న విషయం కాదు ఇది. కాబట్టి తొక్కిపెట్టి దాన్ని ఎక్కువ పెట్టాడు. ఎవరు? రాముడు. ఆయన పోతూ ఉంటే ఏది ఆ ఎక్కువ పెట్టడానికి సునయనాదేవి, ఆమె కళ్ళే అట్లుంటాయి. సునయన, చక్కటి దృష్టి. సునయనాదేవి అంటే ఈ జనక మహారాజు యొక్క భార్య. ఆమె అనుకుంటుందట, ఇతని దగ్గర చాలామంది ఉంటారు. ఎవరిదే? హస్బెండ్. ఎవరిచ్చారో ఈ ఐడియా? ఎందుకంటే ఇట్లాంటి అల్లుడు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఈయనకి ఈ పరీక్ష పెట్టి ఆయన దాన్ని వెరచబోయి పైన వేసుకున్నాడు అనుకో, లేనిపోవని గొడవ కాదు. ఎందుకంటే 5,000 మంది తోసుకొని వచ్చారు దాన్ని. ఎట్లా ఉంటుందో ఇది? ఎవరు పెట్టారబ్బా ఈయనకి ఈ ఆలోచన? ఎందుకంటే గతంలో బాణాసురుడు వచ్చి ఒకసారి ట్రై చేశాడు, వాడు ఫెయిల్ అయినాడు. బాణాసురుడు ఫెయిల్ అయిన తర్వాత రావణాసురుడు వచ్చాడు. ఇక్కడ ఎక్కడో వస్తాడు ఇప్పుడు, కానీ అంతకుముందే దీనికి వచ్చి ఉన్నాడు ఎక్కువ పెట్టడానికి. వాడి వల్ల కూడా కాల. ఇటువంటి వాళ్ళకే కాలేదు, ఎక్కువ పెట్టడం చేత కాలేదు వాళ్ళకి.
రాముడు వల్ల అవుద్దే? ఒకవేళ అవ్వకపోతే మన అమ్మాయికి వివాహం జరగదు కదా, అటు పోయింది ఆమె అని భర్తని సీరియస్గా చూస్తూ ఉంది. భర్త వేరేగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఆలోచన వేరే. నా మనసుని సంపూర్ణంగా ఆకర్షించాడు కనుక ఇతడు పరమేశ్వరుడే కానీ మరొకడు అయ్యేందుకు అవకాశం లేనే లేదు. రాముడు ఎత్తగలడా? ఏమో, అందరు చూస్తూ ఉండారు. ఎంత క్రిటికల్గా ఉందో చూడండి సిచ్యువేషన్. అప్పుడు విశ్వామిత్రుడు లక్ష్మణస్వామి వైపు తిరిగి వీళ్ళు తమాషాగా ఉంటుంది ఏంటంటే కనుసైగ చేశాడు. కనుసైగ చేస్తే ఎత్తమని. ఎందుకని? ఆయన ఆదిశేషుడు అవతారమే కనుక, భూమిని మోసేటువంటి వాడు ఆదిశేషుడే కనుక ఆయన కావాలంటే ఎత్తేయడం కనుక ఎత్తమని. కానీ లక్ష్మణ స్వామిలా ఎవరిని? గురువుని. రాముడైతే అన్నాడు కానీ లక్ష్మణుడు అనేస్తాడు. ఇది కదా చిన్నోళ్ళతో తమాషా. ఏమేనంటే, నేను భూమిని ఎత్తి పట్టుకొని ఉన్నాను, నా తల మీద ఉంది. నేను ఇట్లా అన్నాను అనుకో, సగం మంది పడిపోరా? ఈయన ఆలోచన. కాబట్టి ఇప్పుడు అది కుదరదు అని అనుకుంటా ఉన్నాడట. ఈ లోపల నేను చేస్తాను చూడని గురువుకి కనుసైగ చేసి, ఎవరు? లక్ష్మణస్వామి నేరుగా పోయి రాముడు పాదాల మీద పడ్డాడు. అప్పుడు సీతమ్మ చేతిలో ఏముంది? పూలమాల ఉంది. ఎప్పుడైతే అసలు తమాషా ఏంటంటే, ఈమె పూలమాల తీసుకొని పోయింది ఆయన అక్కడికి, ఆయనకి వేయడానికి. ఇవన్నీ కూడా చాలా పెళ్ళిళ్ళలో జరిగేటువంటి పైత్యాలు. సరేనా? నవ్వుతుండారులే, మీకు తెలుసు కదా. మీకు తెలుసు అని నాకు తెలుసు, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కనుక పెళ్ళిళ్ళల్లో. సరే పోతే ఈమెమో అక్కడికి పోయి ఇది ఎత్తుకొని పోయింది. రాముడికి వేయిపోతుంది. రాముడు పొడుగు, ఈమె పొట్టిశ్రీ. చెప్పండి ఎట్లా అందాలా? ఇక్కడ రాముడు మనసులో అనుకుంటున్నాడట, ఈ ముందు నేను తల ఉంచితే బాగుండదు, ఈవిడ తొందరగా వేసేస్తే బాగుండు అని రాముడు అనుకుంటున్నాడు. ఈమెనుకుంటూ ఉందట, ఎప్పుడైనా జ్ఞానం ఎంతదైనా సరే భక్తి ముందు తల వంచాల్సిందే. రాముడే తల ఉంచాడు, భక్తి ముందు జ్ఞానం తల వంచవలసిందే అనేది అక్కడ అంతరార్థం. సరేనా? రాముడు అట్లా కన్ను గీచాడురా, ఈయన వచ్చేసి లక్ష్మణస్వామి ఆయన పాదాల మీద పడిపోయాడు. అంతే, సీతమ్మ నవ్విందట. ఎందుకని? ఎప్పుడైతే పాదాల మీద పడ్డాడో రాముడులా ఆయన్ని ఎత్తడానికి తల ఉంచాడు. తల ఉంచినప్పుడు సీతమ్మ చూశానులే. ఎన్ని నాయన రామాయణం అంటే తమాషానా? రాముడు విరిచేసింది ధనుర్భంగం కదా చేసింది, ధనస్సుని విరిచేశాడు. కానీ ఇక్కడ చాలా భంగాలు జరిగాయి. అది ఏంటంటే, మొదట సంశయ భంగం. చూడండి తమాషా, సంశయ భంగం అంటే ఏంటో తెలుసా? అక్కడ ఉండారే ప్రజలు, వాళ్ళందరూ ఒక సంశయం ఉందట. 5,000 మంది తీసుకొని వచ్చారు దీన్ని, శివధనుస్సుని. ఈ అబ్బాయి ఎవరో ఒక్కడే విరిచేయగలడా అని అనుకుంటున్నారట. ఎప్పుడైతే రాముడు దాన్ని లేపి కాలుతో కింద నొక్కి ఇట్లా అన్నాడో, ఆ శివధనుర్భంగం జరిగిపోయింది. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సంశయ భంగం, ఈ సంశయం ఉన్నది వీళ్ళకి, అంటే ఇతను చేయగలడో లేదో అని, అది పోయింది. సునయన దేవుళ్ళ జనక మహారాజు భార్య, ఆమెట ఆవేదనా భంగం ఉండింది. ఆవేదనా భంగం అంటే ఆవేదన ఉండిందట ఆవిడతో. ఒకవేళ ఇతను గనక దాన్ని విరిచేయకపోతే నా సీతకి పెళ్ళి కాదేమో, ఈయంతో కాదేమో అని బాధపడుతూ ఆమె ఒక సంశయంలో ఉన్నది, ఆవేదనలో ఉన్నది. ఇది భంగమైపోయింది. ఆ తరువాత జనకుడు అనుకుంటే ఉన్నాడు ఇంతకాలంగా, ఎందుకనంటే మా అమ్మాయిని ఇది విరిచినవాడు తప్ప ఇంకొకటి చేసుకోవడానికి లేదు కదా,
ఎవడబ్బా ఇది చేయగలిగేది అనేటువంటి సంకల్పంతోనే ఉండేవాడట ఎప్పుడు. ఆ సంకల్పానికి భంగం కలిగింది అంటాడు. అక్కడికి పోయింది. ఇంకెందుకని విరిచేశాడు గనక. ఏమో ఎట్లుంటుందో ఏమో అని ఈ లక్ష్మణస్వామికి ఒకటే ఆయనకి నిరీక్షణాభంగం, నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆయనకి భంగం అయిపోయిందట. సీతమ్మకు కూడా ఉందట. ఏంటో తెలుసా? వియోగం. తొందరగా విరిచేస్తే బాగుండే, తొందరగా విరిచేస్తే బాగుండని. ఎప్పుడైతే విరిచేశాడో ఈమెకి వియోగ భంగం జరిగింది. కాబట్టి దశరథుని అనుమతి కావాలి ఇప్పుడు. ఎందుకో తెలుసా? అయ్యా విరిచేసావు కదా, మా అమ్మాయిని వివాహం చేసుకో అని చెబితే నేను చేసుకోను. ఎందుకని? గురువు చెప్పాడు, నేను విరిచేస్తాను, అయిపోయింది. కానీ నేను వివాహం చేసుకోవాలంటే మా నాన్న పర్మిషన్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇప్పుడేంలే ఆమెను తగిలించుకొని నేరుగా ఇంటికే వస్తాడు. ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ఎవరా వీళ్ళిద్దరని. అమ్మ నేనే, నువ్వు సరేరా. ఇంకా నేను సరే అంటే ఆమె బేసే, ఇంకేంది అంతే. అప్పుడు అట్లా కాదు, తల్లిదండ్రులు పర్మిషన్ ఇవ్వాలి. దశరథుడు అనుమతి తీసుకోవాలి అని రాముడు అన్నాడట. చూడండి, అప్పుడు ఒక బంగారు పత్రంలో రాసి ఆయన్ని ఆహ్వానిస్తూ ఇలా జరిగింది, మీ కుమారుడు మా అల్లుడు కాబోతున్నాడని జనక మహర్షి రాస్తే విశ్వామిత్ర మహర్షి సంతకం చేశాడట. ఎందుకంటే ఆయనగా తీసుకుపోయింది. ఆయన తీసుకుపోయినప్పుడు ఈయనెవరు? కాబట్టి ఆయన సంతకం చేస్తేనే చెల్లుతుంది, లేకపోతే చెల్లేందుకు అవకాశం లేదు. అందుకని ఆయన సంతకం చేశాడట. ఇది వాళ్ళకి ఇచ్చి పంపగానే వాళ్ళు ఎంతో సంతోషపడిపోయారు. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కూడా ఆనందపడిపోయి అక్కడి నుంచి బయలుదేరారు కదా రథాల్లో. ఇక్కడికి చేరారు. జాగ్రఫీ కొద్దిగా అంటే అక్కడ బయలుదేరిందేమో దశరథ మహారాజు ఫ్యామిలీ అంతా బయలుదేరారు అయోధ్య నుంచి. ఇక్కడికి వచ్చారు జనకపురికి. ఇక్కడికి వచ్చేటప్పుడు 4 రోజులు పట్టింది అన్నాడు రామాయణంలో. 4 days అంటే దాన్ని బట్టి ఎంత దూరం అని మీరు ఊహించుకోవచ్చు. అప్పుడు వాళ్ళు రాగానే వీళ్ళని పరిచయం చేసి, ఇదిగో ఈమె నా కుమార్తె సీత, ఇదిగో రాముడికి ఇట్లా ఇస్తున్నాము అని చెప్పి. ఇంకొక అమ్మాయి ఉంది నాకు, ఆవిడ పేరు ఊర్మిళ. ఆవిడ్ని ఏమి లేదు, మీ కుమారుడు ఎక్కడెక్కడ కదులుతూ ఉంటే అక్కడ ఈ రెండో కుమారుడు కదులుతూనే ఉన్నాడు, నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఆ ఊర్మిళని ఈ లక్ష్మణుడికి ఇస్తాము. తర్వాత మా బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నాడు కుశధ్వజుడు అని. ఆ కుశధ్వజుడికి 2 అమ్మాయిలు, మాండవి, శృతకీర్తి. ఆ మాండవి అనేటువంటి అమ్మాయిని భరతుడికి ఇచ్చి వివాహం చేస్తాము. అట్లాగే శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేస్తాము అని చెప్తే వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇయం సీతా మమ సుత సహధర్మచరీ తవ పతివ్రత మహాభాగా ఛాయేవ అనుగత సదా ఛాయేవానుగత సదా. సీతమ్మని రాముడి చేతిలో పెట్టబోతూ జనక మహారాజు అన్నాడు, ఇయం సీత, ఇయం సీత, ఈ సీత అక్కడే ఉంది చాలా. ఎందుకంటే రేపు అగ్నిలో నుంచి వచ్చే సీత ఒక ఆమె ఉంది. ఇక్కడ మమసుత అంటా ఉన్నాడు. ఈయన కుమార్తె కాదు, ఎందుకంటే భూమిలో నుంచి వచ్చింది కనుక. అందుకని ఇయం సీత, ఈ సీత ఎవరైతే ఉందో మమ సుత పో. కాబట్టి నేను కనకపోయినా నా కుమార్తె. సహధర్మచరీ తవా, తవ నీ యొక్క, రామా నీకు ఈమె సహధర్మచారిణి. సహధర్మచారిణి అంటే ధర్మాచరణలో నీతో సమానంగా ఉంటుంది. అందుకని ధర్మపత్ని, మన దాంట్లో ధర్మపత్ని అని ఉంది, కామపత్ని అని ఉంది. ఎక్కడన్నా కామరాజు అనే పేరు విన్నాను నేను, మీరు కూడా వినుంటారు. కామరాణి అని ఎక్కడ ఉందే. అందువల్ల ధర్మరాజు ఉంది, ధర్మపత్ని ఉంది.
ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. పతివ్రత మహాభాగా. ఏమి పతివ్రత? గొప్ప స్త్రీ, చిన్నది కాదు. ఛాయేవ అనుగత సదా, సదా ఎల్లప్పుడూ, ఆల్వేస్. హే రామ, ఛాయ ఇవ, ఒక నీడ ఎట్లాగైతే పోతూ ఉంటుందో, మనిషి నడుస్తూ ఉంటే ఆ మనిషి యొక్క నీడ ఎట్లా అనుసరిస్తూ ఉంటుందో, ఛాయేవ, ఛాయ ఇవ అంటే ఆ నీడలాగానే అనుగత సదా, నిన్ను అనుసరిస్తూ ఉంటుంది. ఇది తర్వాత మీకు మన అయోధ్యకాండలో చెప్తాను. ఇదే పాయింట్ ఆమెకు దొరికింది. అరణ్యవాసం పోయేటప్పుడు సీతమ్మను వద్దు అని అంటే సీతమ్మ ఒప్పుకోలే. నువ్వెవరే వద్దనడానికి? కావాలంటే అతన్ని వద్దు అని చెప్పు. ఎవరిని? లక్ష్మణుడిని. నన్ను వద్దనడానికి నువ్వెవరు? పెళ్లి రోజే చెప్పాడు మా నాన్న, ఛాయేవ అనుగత సదా అని. నువ్వు పోతూ ఉంటే నీ యొక్క నీడ ఏ విధంగా అయితే అనుసరిస్తుందో అట్లా మా అమ్మాయి నిన్ను అనుసరిస్తుంది అన్నాడు గనక నువ్వు అక్కడ సరేనని. ఇక్కడ ఇంకోటి అంటావా? నో క్వశ్చన్. పెళ్ళి జరిగిపోతూ ఉన్నది. సీతమ్మ ఆనందంగా నవ్వుతూ ఉండదు. సీతమ్మ జనకపురి, వీళ్ళు అయోధ్య. అయోధ్య నుంచి జనకపురికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంది. ఆమె నవ్వింది. ఆమె నవ్వగానే వీళ్ళకి ఆనందం వచ్చేసింది. రాజంటే రాజు, అయోధ్య రాజు, రాజంటే రాజు, అయోధ్య రాజు, ముగ్గురు భార్యల ముదుసలి రాజు, ముగ్గురు భార్యల ముదుసలి రాజు, రాజంటే రాజు, రాజంటే రాజు, అయోధ్య రాజు, సంపదలున్న సంతానం సున్న, సంపదలున్న సంతానం సున్న, సంపదలున్న సంతానం సున్న, పాయసమును పంచి పిల్లలను కన్నాడు. అది కదా. ఎందుకంటే అమ్మగారు తరఫున కనుక వాళ్ళు, ఈయన దశరథుని మీద వాళ్ళు పాడడం, ఆ పెళ్ళిళ్ళలు ఇట్లాగా ఉంటాయి. మీకు జరిగే ఉంటాయి ఇవన్నీ, మీకేం జ్ఞాపకం ఉండవు. నాకు తెలుసు మీకు జ్ఞాపకం ఉండేది పెళ్ళిళ్ళల్లో వాళ్ళు ఏ మంత్రాలు చెప్పినా అవన్నీ మీకు జ్ఞాపకం ఉండవు. మీకు జ్ఞాపకం ఉండేది 2 అక్షరాలు, మామా మామా. కానీ అది కూడా సరిగా పలకరు. కొద్దిసేపు మమ మమ అని, ఆ తర్వాత మామా. ఎందుకంటే ఆయన ఇవ్వాలి కదా, ఆయన తీసుకొని పోవాలి. ఇంకా ఏమన్నా ఉందని అడుగుతుంటాడు అంతే, ఇంకా అంతకన్నా ఇంకే. సంపదలున్న సంతానం సున్న, సంపదలున్న సంతానం సున్న, పాయసమును పంచి పిల్లలను కన్నాడు. రాజంటే రాజు, అయోధ్య రాజు, రాజంటే రాజు, అయోధ్య రాజు, ముగ్గురు భార్యల ముదుసలి రాజు అని వాళ్ళు పాడుతూ ఉంటే అందరు నవ్వుతూ ఉంటారు వాళ్ళ తరఫున వాళ్ళు. ఇంకా మన సైడు ఇక్కడేమో లక్ష్మణుడు, ఓహో ఇట్లంటారా మా నాన్నని అని. మీదేంది, మీ కథ నాకు తెలుసు, మాది ఎట్లా ఉంటుంది తెలుసా? వెంటనే రాముడికి ఏం లేదు ఇవన్నీ, రాముడు కాముగా ఉన్నాడు. లక్ష్మణుడు లాలే 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 లా సంతతి కోసం అయోధ్యలో, సంతతి కోసం అయోధ్యలో పానం చేశారు పాయసం. సంతతి కోసం
అయోధ్యలో పానం చేశారు పాయసం. కన్నడము కూడా కష్టమేనని, కన్నడము కూడా కష్టమేనని మిథిలలో మాకు తెలిసిందిలే. కన్నడము కూడా కష్టమేనని మిథిలలో మాకు తెలిసిందిలే. మహి నుండి మహిళలు పుడుతారని ఎందుకంటే సరేనయ్యా, ఏదో పిల్లలు కలగాలనుకున్నారు, ఆయన కలగలేదు. 20,000 సంవత్సరాలు అయిపోయింది. ఏదో పాయసం తాగాడు, సరిపోయింది, వాళ్ళు కనేశారు. ఇక్కడ అది కాదే, పాయసంలో నుంచి అన్న వచ్చారు. ఇక్కడ అది కాదు, మహి నుండి మహిళలు పుడుతారని సంతతి కోసం అయోధ్యలో పానం చేశారు పాయసం. కన్నడము కూడా కష్టమేనని, కన్నడము కూడా కష్టమేనని మిథిలలో మాకు తెలిసిందిలే. మహి నుండి మహిళలు పుడుతారని. మాదన్నా పర్వాలేదయ్యా, వాళ్ళు పాపం మా అమ్మలు అవి తాగారు, ఏవి పాయసం, పిల్లలు కలిగారు. ఇక్కడ అట్లా కాదే, పాయసంలో నుంచి అన్నారు. అది ఇక పాయసం కాదు సార్, మట్టిలో నుంచి వచ్చారు. ఎవరా? సీతమ్మే కదా. మహి నుండి మహిళలు పుడతారని అని ఈయన పాడాడు. అంటే అవన్నీ ఇప్పుడు మన తులసీదాసు వాళ్ళందరూ రాసినాయి. ఈ రెండు మరి వాళ్ళందరూ రాస్తే నేను రాయిపోతే ఎట్లా అని తెలంగాణవి రాశాను, ఆంధ్రవి రాశాను. నేను ఇటు అటు కాకుండా రెండు కలిపి రాశాను. అర్థమైంది? ఈ విధంగా వైభవోపేతంగా సీతారామ కళ్యాణం జరిగింది. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర, రవి సోమవర నేత్ర, రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. పామరాసుర దీప పరిపూర్ణ కామ, పామరాసుర భీమ పరిపూర్ణ కామ, పామరాసుర భీమ పరిపూర్ణ కామ, రామ జగదభిరామ సాకేత ధామ, సీతా కళ్యాణ వైభోగమే. పరమేశాన్ముత గీత భవజలధిపోత, పరమేశాన్ముత గీత భవజలధిపోత,
తరణీకుల సంజాత తరణీకుల సంజాత త్యాగారాజనుత తరణీకుల సంజాత త్యాగారాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అహల్య శాప విమోచనం, సీతారామ కళ్యాణం ఈరోజు పూర్తయినాయి. ఇక్కడికి శ్రీమద్ రామాయణంలో మొదటి కాండ బాలకాండ ఇంతటితో సమాప్తమైంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.